ఈరోజు నేను మీకు పాయా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మా అమ్మ స్టైల్లో ఒకటి, మా అత్తయ్య స్టైల్లో ఒకటి. మా అమ్మేమో ఎక్కువగా సూప్ పెడుతూ ఉండేది. సో మా అత్తయ్య ఏమో మటన్ కర్రీ లాగా చేసేది, అన్ని మసాలాలు వేసి. సో ముందు వీటిని చాలా నీట్గా కడుక్కోవాలండి. ఒక 5-6 టైమ్స్ వాటర్తో కడుగుతూ ఉండాలి క్లీన్గా. వీటిపైన కొంచెం అది హెయిర్స్ లాగా ఉంటుంది, దాన్ని చాకుతో కూడా తీసేసుకోవచ్చు. సో చాలా కేర్ఫుల్గా, చాలా మంచిగా నీట్గా కడుక్కోవాలి వీటిని శుభ్రంగా. సో ఇలా నేనైతే ఫింగర్తో ఇలా చేస్తున్నాను. చాకుతో కూడా కొంచెం పైనది గీరుతూ కడుక్కుంటూ ఉండాలి. దీన్ని కడగడానికి చాలా టైమే పడుతుంది, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు. దాని తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి కుక్కర్లో. పసుపు, దాని తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్, ఈ 3 వేసి కుక్కర్లో ఒక 20 మినిట్స్ అయినా ఉడికించుకోవాలండి. అప్పుడే అవి చాలా సాఫ్ట్గా ఉడికేసి జెలటిన్ అనేది ఫామ్ అవుతుంది. సో కుక్కర్ మూత పెట్టేసి నేను ఇక్కడ 20 మినిట్స్ ఉడికించాను. దాని తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యాయి. అండ్ సూప్ కూడా చాలా టేస్టీ ఉంటుంది. అప్పుడు అంతసేపు ఉడికితేనే అది టేస్టీ బాగుంటుంది. చూసారా, రెస్టారెంట్ స్టైల్ సూప్ రెడీ. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలాచీ, తేజ్పత్తా, చెక్క, క్లోవ్స్ ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి బ్రౌన్గా. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 4 గ్రీన్ చిల్లీస్ వేసుకొని అగైన్ మళ్ళీ స్టిర్ చేయాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు కలుపుకొని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయించుకోవాలి. అది కూడా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ కారం, ఉప్పు, కొబ్బరి పొడి వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నవి కదా, వాటిని యాడ్ చేయాలి ఇందులో. చేసి అగైన్ ఒక 15 మినిట్స్ ఈ మసాలాలన్నీ బాగా ఉడకాలి కదా. సో స్లో ఫ్లేమ్లో ఉంచుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఇది మా అత్తయ్య స్టైల్ కర్రీ రెడీ. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.